అనగనగా ఒకరోజు రాత్రి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ ఉండగా కొండల వెనుక నుంచి చంద్రుడు మెల్లగా బయటకొచ్చాడు. కాని ఏదో తేడా ఉంది. చంద్రుడు భూమిని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి కాంతి లేదు. అయ్యో! నా కాంతి ఎక్కడా? చంద్రుడు సముద్రంలోని తన ప్రతిబింబాన్ని చూస్తూ ఆందోళనగా అన్నాడు. తన ఆకారం వృత్తాకారంగా ఉండేది. వెండిలా మెరిసేది. కాని ఇప్పుడు ఎప్పటి మాదిరి మృదువైన బంగారు కాంతి కనిపించలేదు. ఒక చిన్న మిణుగురు పురుగైన ఫ్లికర్ గాల్లో తేలిపోతూ చంద్రుని విచారకరమైన స్వరం విన్నాడు. ఏమైంది చంద్రుడా? ఫ్లికర్ చిన్నగా మెరుస్తూ అడిగాడు. నా కాంతి పోయింది. రాత్రి ఆకాశాన్ని ప్రకాశింపజేయలేకపోతున్నాను. చంద్రుడు బాధగా అన్నాడు. ఫ్లికర్ ఒక నిమిషం ఆలోచించాడు. బహుశా మనం జ్ఞాని అయిన గద్ద ఒల్లీని అడిగితే అతనికి తెలుసు. అంతే. ఇద్దరూ అడవిలోని పెద్ద చెట్టుపై నివసించే ఒల్లీ గద్ద దగ్గరకు వెళ్లారు. చంద్రుని సమస్య విన్న ఒల్లీ తన రెక్కలను ఉరిగించి గాలులు చెబుతున్నాయి. ఒక రహస్యమైన లోయలో నక్షత్రాల వెలుతురును దాచే ప్రదేశం ఉంది. నీ కాంతి అక్కడ ఉండొచ్చు అన్నాడు. అదిగో! నా కాంతి! చంద్రుడు ఉత్సాహంగా అరిచాడు. ఒక మృదువైన బంగారు కాంతి మేఘంపై విశ్రాంతిగా కూర్చొని ఉంది. అయితే చంద్రుడు దానిని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ కాంతి చిన్నగా చిరునవ్వుతో నీకు ఎందుకు ప్రకాశించాలో గుర్తుచేసుకో అని మధురంగా మురిసింది. చంద్రుడు లోతుగా ఆలోచించాడు. నేను రాత్రిని వెలిగించేందుకు ప్రకాశిస్తాను. భూమిని మిగతా చీకటిగా మారకుండా చూసేందుకు, ప్రయాణికులు కలలు కనేవారు దారి తప్పకుండా ఉండేందుకు అని నిశ్చయంగా అన్నాడు. అదే క్షణం ఆ కాంతి ముద్దుగా మెరిసి మళ్లీ చంద్రునిపై కలిసిపోయింది. వెంటనే చంద్రుడు మరింత అందంగా, మరింత ప్రకాశంగా మారిపోయాడు. ధన్యవాదాలు, ఫ్లికర్. ధన్యవాదాలు, ఒల్లీ. చంద్రుడు సంతోషంగా అన్నాడు. ఆ రాత్రి నుంచి చంద్రుడు ఎప్పుడూ తన ప్రకాశాన్ని మరచిపోలేదు. కింద చిన్న పిల్లలు నిద్రపోతూ ఉండగా చంద్రుని మెరుపును చూసి చిరునవ్వుతుండేవారు.